తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474774. చాలా మందికి అసలు గర్భస్రావం అబార్షన్ అంటే కూడా ఏంటో తెలియదు మేడం. వాట్ ఈజ్ అన్ అబార్షన్? ఐడియలీ ఒక బేబీ ఇప్పుడు బయట సర్వైవ్ అవ్వాలంటే అన్ని మంది థింక్ చేస్తారు ఒక హెడ్ ఉండాలి, కాలు చేతు ఉండాలని. బట్ డాక్టర్గా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ఆర్గన్ సిస్టమ్స్ అన్ని ఆర్గన్ సిస్టమ్, బ్రెయిన్ ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్ అండ్ బ్లడ్ ఫ్లో, దెన్ లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్, కిడ్నీ, రీనల్ ఫంక్షన్. ఇది 4 చాలా లైఫ్కి సంబంధించింది. ఇదే మెయింటైన్ అవుతుంది ఒక బేబీని. సో కాలు చేతులు అన్నీ మాకు స్ట్రక్చర్గా 5 నెలల స్కానింగ్లో అన్నీ మంచిగా ఉందని ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. బట్ ఈ ఆర్గన్ డెవలప్మెంట్కి మినిమం 7 మంత్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇండియాలో చూడాలంటే వయబిలిటీ, ఒక బేబీ బయట సర్వైవ్ అవ్వాలంటే 28 వీక్స్, 7th మంత్ దాటాలి. అప్పుడే అన్ని ఆర్గన్ సిస్టమ్కు మెచ్యూరిటీ వస్తుంది అండ్ దెన్ దే కెన్ సర్వైవ్. ఐడియల్గా మాకు అన్నీ తెలుసు 9 నెలలకి కంప్లీట్ మెచ్యూరిటీ వస్తుందని. బట్ పేషెంట్స్కి ఇప్పుడు 7th, 9th మంత్ మధ్యలోనూ డెలివరీ అవుతే ఇప్పుడు ఉన్న మా టెక్నాలజీ అంటే NICU, నియోనేటల్ ICU అని చెప్తాము. సో బేబీ ప్రిమెచ్యూర్గా డెవలప్ అయ్యి అట్లా డెలివరీ అవుతే వీ కెన్ కీప్ దెమ్ ఇన్ NICU కొన్ని రోజు. దే విల్ అటెండ్ ద మెచ్యూరిటీ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్. బట్ అదే డెలివరీ 28 వీక్స్కి ముందుకు జరిగితే ఇట్ కెన్ హ్యాపెన్ అట్ 6th మంత్, 5th మంత్, లేదంటే కొన్ని మందికి 2 నెల 3 నెలలు ఎక్కువ జరుగుతుంది. సో ఇట్లాంటి కేసెస్కి మేము అబార్షన్ అని చెప్తాము. అంటే బిఫోర్ వయబిలిటీ, బిఫోర్ మెచ్యూరిటీ డెలివరీ అవుతాయి. నో డెఫినెట్గా నేను చూస్తున్నాను ఇప్పుడు లాస్ట్ 15 yearsలో అబార్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ కన్సిడరబుల్లీ. అదును అర్లీ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అంటే 2-3 నెలల అబార్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ డ్రాస్టికలీ. అండ్ సమ్టైమ్ ఇదన్నీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. దాన్ని నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వచ్చిన ప్రెగ్నెన్సీ అని కాదు, న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళను అబార్షన్స్ ఎక్కువ అవుతుంది. రీజన్స్ ఎందుకంటారు మేడం? రీజన్స్ ఆర్ వెరీ వేరీడ్. యాక్చువల్లీ ఓవరాల్ మేము చూసుకుంటే అబార్షన్స్ ఇప్పుడు మేము డివైడ్ చేసుకోవాలి. అర్లీ ట్రైమెస్టర్, మేము యూజువలీ ప్రెగ్నెన్సీని ఎవ్రీ 3 months అని కేటగరైజ్ చేస్తాము. ఫస్ట్ 3 monthsని అర్లీ ట్రైమెస్టర్, నెక్స్ట్ 3 monthsని మిడ్ ట్రైమెస్టర్ అని చెప్తాము, లాస్ట్ 3 monthsని లేట్ ట్రైమెస్టర్. లేట్ ట్రైమెస్టర్ ఆల్మోస్ట్ మెచ్యూరిటీకి వస్తుంది. అదే మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ ఫస్ట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు 4 నెల 5 నెల యూజువలీ పేషెంట్స్కి అది గర్భకి శక్తి ఉండదు. సో వీ కాల్ ఇట్ as సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని. ఇప్పుడు గర్భకి ఒక మౌత్ అని ఉంటుంది, వీ కాల్ ఇట్ as సర్విక్స్. అది టైట్గా ఉండాలి 9 నెలల వరకు, అది క్లోజ్ ఉండాలి. అది మజిల్ స్ట్రెంత్ పైన డిపెండ్ అవుతుంది. అదే కొన్ని మందికి ఇప్పుడు ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. దట్ విల్ అలో ద బేబీ టు డ్రాప్ డౌన్. సో మోస్ట్లీ మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ నుంచి అవుతుంది. నో అది ఎందుకు అవుతుంది? కొన్ని మందికి హార్మోన్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని మందికి అది ప్రీవియస్లీ ఏమైనా వాళ్ళు ఇన్వేసివ్ ఇప్పుడు DNC చేయించుకుంటారు. సో అందులో వాళ్ళకి సర్వైకల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ దే కెన్. కొన్ని మందికి ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వెజనల్లో ఉంటుంది, అదే పైన వెళ్ళిపోతాయి. ఇప్పుడు సర్విక్స్, యూట్రస్కి దే విల్ ఆల్ ఇండ్యూస్ అన్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి దే విల్ వాటర్ బ్రేక్ అయిపోతుంది. వాటర్ బ్రేక్ అయ్యి దే విల్ లూజ్ ద బేబీ. సో ఇట్స్ ద కామన్ థింగ్స్ ఫర్ మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్. నో వెరీ అర్లీ ట్రైమెస్టర్ అబార్షన్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది జెనెటిక్ కాసెస్ ఉంటుంది. ఆ పిండ ఏది ఫార్మ్ అవుతుంది, ఆ ఎంబ్రియో కదా, అది హెల్తీగా ఉండదు జెనెటిక్స్ పరంగా, ఆ DNA మంచిగా ఉండదు. సో అప్పుడు యూట్రస్ ఇస్ ఆల్సో క్వైట్ ఇంటెలిజెంట్. అది ఒక 2th, 3rd మంత్కి దెర్ ఇస్ అ క్రాస్ టాక్. ఎండోమెట్రమ్ ఇది మదర్ది లైనింగ్ అండ్ బేబీ మధ్యలో కొన్ని మాలిక్యూల్స్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో గర్భకి ఏమైనా తెలిసిపోతే ఇది అంత హెల్తీ కాదు, ఇట్ విల్ స్టాప్ ద సపోర్ట్. సో అప్పుడు మిస్క్యారేజ్ అవుతుంది. సో యూజువలీ ఈ ఫస్ట్ 3 monthsలో జరిగింది ప్రెగ్నెన్సీలో ఎదర్ ఇట్ విల్ బి జెనెటిక్స్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి థ్రాంబోఫిలియాస్. ఆ మదర్ బేబీ మధ్యలో బ్లడ్ సర్క్యులేషన్ కంటిన్యూస్గా వెళ్ళాలి. కొన్ని మందికి అక్కడ క్లాట్ అయిపోవచ్చు. బికాస్ ఆఫ్ దట్ దే విల్ హ్యావ్ అ మిస్క్యారేజ్. అండ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, క్రానిక్ ఎండోమెట్రైటిస్ అని, గర్భ లైనింగ్లో ఇన్ఫెక్షన్ వస్తే దే విల్ ఆల్సో మిస్క్యారీ. అండ్ సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి ఇమ్యునలాజికల్. ఇప్పుడు బేబీ అండ్ మదర్ మధ్యలో మేము అది ఒక ప్రెగ్నెన్సీ ఇస్ అ మిరాకిల్ అని చెప్తాము. బికాస్ ఐడియలీ ఒక హ్యూమన్ బాడీలో ఒక చిన్న ఆర్గానిజం ఎంటర్ అవుతే మా బాడీ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బ్యాక్టీరియా వస్తే, వైరస్ వస్తే అవర్ బాడీ విల్ రియాక్ట్. జ్వరం వస్తుంది, ఇట్ ఎవ్రీ టైమ్ ట్రైస్ టు త్రో ఇట్ అవుట్. బట్ అదే ప్రెగ్నెన్సీలో ఒక 50% DNA ఇప్పుడు హస్బెండ్ నుంచి వస్తుంది, అదును ఫారినే అమ్మాయి బాడీకి. బట్ విటల్ ప్రెగ్నెన్సీ ఇస్ అ మిరాకల్ బికాస్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నది ఏది ప్రెగ్నెన్సీలో అది రీసెట్ అవుతుంది. సచ్ దట్ వీ కాల్ ఇట్ ఇమ్యూనోమాడ్యులేషన్ కరెక్ట్గా జరిగితేనే అక్కడ బేబీ యాక్సెప్ట్ అవుతుంది. కొన్ని మందికి ఇది కరెక్ట్గా జరగదు. నో దిస్ ఇస్ మోర్ కామన్ ఇన్ పేషెంట్స్ విత్ సమ్టైమ్స్ యాంటీబాడీస్ అని ఎక్కువ ఉన్న వాళ్ళ డిజీజెస్లో లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, SLE అట్లాంటి ఇమ్యూన్ డిజీజెస్లో ఇదన్నీ వాళ్ళకి ఒక రిజెక్షన్ ఫినామినన్ వచ్చి వాళ్ళకి మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యూమన్ బాడీ టు యాక్సెప్ట్ దట్ ఎంబ్రియో.
అదర్వైజ్ దెర్ బి లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ మిస్క్యారేజెస్. కొన్ని మందికి గర్భ పుట్టంగానే డిఫెక్ట్స్ ఉండొచ్చు, సెప్టమ్ ఉంటుంది గర్భలో, లేదంటే యూనికార్నెట్ యూట్రస్ అని చెప్తాము. సో వితౌట్ ఆల్ దట్ ఆల్సో మెజారిటీ జెనెటిక్ కాజెస్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ 3 months.